జిల్లా కలెక్టర్ గారు స్వాగతం తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ జిల్లా రాజన్న సిరిసిల్ల గారిని వేదికపైకి రావచ్చు. PS2 సెంట్రల్ కలెక్టర్ గారికి జ్యోతి గారిని, అలాగే గవర్నీయులు మన PS2 ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ కలెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గవర్నీయులు ట్రైనింగ్ కలెక్టర్ గారికి అజయ్ యాదవ్ సార్ గారికి అందించవలసిందిగా. చేసిన గౌరవ ముఖ్య అతిథులు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆనరబుల్ యూనియన్ అడ్మినిస్ట్రేషన్ కరీంనగర్ మేయర్ గారికి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు సందీప్ ఝా గారికి, మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ కరీంనగర్ చాహత్ వాజ్పేయి గారికి, OST2 ఆనరబుల్ మినిస్టర్ శ్రీ ఆంధ్రవంశీ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి, గౌరవ అతిథులందరికీ, విచ్చేసిన అధికారులందరికీ, ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. మీటింగ్ ని ఉద్దేశించి వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు రెండు జిల్లా కరీంనగర్ మరియు సిరిసిల్ల తరఫు నుంచి అందరూ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారి తరఫు నుంచి ప్రిపేర్ చేసిన అన్ని నోట్స్లు కానీ సమాచారం, ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ మీద అన్ని డీటెయిల్ నోట్స్ తయారు చేసి గౌరవ ప్రజాప్రతినిధుల దగ్గరికి అందజేయడం జరిగింది. ఈరోజు దానికి క్షుప్తంగా PPT పరంగా తయారు చేసి మీ అందరి ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సార్, మీ అనుమతితో ఈ సభని ప్రారంభిస్తాము. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఆయుష్మాన్ అండర్ NHM ప్రోగ్రామ్ సార్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 69 శాంక్షన్ సార్, వర్కింగ్ విత్ 22 BMS డాక్టర్స్ అండ్ 35 స్టాఫ్ నర్సెస్ సార్, వర్కింగ్ ఎఫిషియెంట్లీ సార్. Under National Tuberculosis Program, last year 2,119 cases notified, sir. DBT payment 40,88,500, sir. Last year 957 from January 1st to 24 to 10th December, sir. 900. మా సిరిసిల్ల జిల్లాలో జాబ్ కార్డ్స్ 98,000 ఉన్నాయి సార్. ఈ సంవత్సరం మనకు 44,682 కుటుంబాలకు పని కల్పించడం జరిగింది సార్. వాళ్ళకు యావరేజ్ వేజ్ 229 రూపాయలు వాళ్ళకు వచ్చింది సార్. మనకు రిజిస్టర్డ్ అయినటువంటి వేసికలు జిల్లాలో 98,000 కార్డ్స్లో 2 lakhs ఉన్నారు సార్. వాళ్ళకు యావరేజ్గా ప్రతి ఫ్యామిలీకి 42 రోజులు ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించడం జరిగింది సార్. ఇప్పటి వరకు వేజ్ పరంగా కూలీలకు చెల్లించింది ఈ సంవత్సరం 43,85,00,000 సార్. తర్వాత మెటీరియల్ కింద ఇప్పటివరకు 34 కోట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ సంవత్సరంలో 46 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మెటీరియల్కు ఈ ఆర్థిక సంవత్సరంలో 14 కోట్లు సార్. ఇంకా పని దినాలు ఈ సంవత్సరం మనకు గవర్నమెంట్ అప్రూవ్డ్ 21 crores సార్. ఇప్పటివరకు 91.23 చేసినాం సార్. 88%. రిమైనింగ్ 3 monthsలో ఆ రిమైనింగ్ ఏదైతే మనకు ఇంకొక 2 lakhs ఉన్నాయి సార్, అవి కూడా కంప్లీట్ చేస్తాం సార్. మీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తర్వాత మనకు 4,020 మంది గర్భిణీలు, 2,533 బాలింతలు ఉన్నారు సార్. 15,374 మంది ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు సార్. సార్, అలాగే మనకు బేటీ బచావోలో సార్ 30 లక్షల రూపాయలు రావడం జరిగింది సార్. దానిలో 13,46,000 రూపాయలు మనం ఖర్చు చేశాం సార్. మిగతాయి కూడా మనం ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఖర్చు పెట్టడం జరిగింది సార్. సార్, తర్వాత వచ్చేసి మనకి సుగమ్య భారత్ అభియాన్ కింద సార్ మనకి మనం చెప్పినట్టు వేములవాడలో లాస్ట్ ఇయర్ మనం క్యాంప్ జరిగింది సార్. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మన కలెక్టర్ చెప్పి నాకు పార్లమెంట్ ఉండడం వల్ల ఫస్ట్ వీక్లో పెట్టేద్దాం. ఫస్ట్ వీక్లో ఎస్ సార్, మీరు ఫస్ట్ వీక్లో పెడుతున్నాం కాబట్టి ఈ లోపల డీటెయిల్స్ చూపించుకోండి మీరు. ఎస్ సార్, నోటెడ్. నాకు క్యాంపు పెట్టే రోజు నాకు మీరు ఏ మండల్ నుంచి సార్, అట్లాగే మనకి ట్రాన్స్జెండర్స్కి కూడా మనం ఒకటి పెట్రోల్ పంప్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సార్. సో ఇవి మేజర్ ఐటమ్స్. ఓకే.
అట్లాగే 98 మెంబర్స్ స్పాన్సర్షిప్ ఇస్తున్నాం సార్ ఆర్ఫన్ చిల్డ్రన్కి. మొత్తం 208 మెంబర్స్ ఉన్నారు సార్. పిఎం కేర్స్ అందులో 5 పిల్లలు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. రోడ్స్ నమస్కారం సార్. మనకు మొత్తం టోటల్గా 8 వర్క్స్ శాంక్షన్ అయినాయి సార్ సిఆర్ఏఎఫ్ కింద సెంట్రల్. దీంట్లో ఒక 4 ఏమో నేషనల్ హైవే వాళ్ళు చూస్తున్నారు సార్, ఇంకో 4 వర్క్లేమో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చూస్తుంది సార్. ఈ 4 వర్క్లలో 3 రోడ్ వర్కులు సార్, ఒకటేమో ఆర్ఓబి వర్క్ సార్. ఈ అన్ని వర్క్స్ కూడా ప్రోగ్రెస్లోనే ఉన్నాయి సార్. ఒకటి మన ఒక్కటి కంప్లీట్ అయింది, ఒక్కటి కంప్లీట్ అయింది అనుకుంటా. కంప్లీషన్స్ అంటే నేషనల్ హైవే వాళ్ళు చేసేది ఒకటి కంప్లీట్ అయింది సార్ ఆ 4లో. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో మాత్రము అన్ని ప్రోగ్రెస్లోనే ఉన్నాయి సార్. దీంట్లో ఆర్ఓబికి వచ్చేసరికి ఏంటంటే సార్ మనకి టువర్డ్స్ చొప్పదండి సైడ్ 4 స్పాన్స్ స్లాబ్ వేయడం జరిగింది సార్. రైల్వే పోర్షన్లో 5 స్పాన్స్ ఉన్నాయి సార్ మనకి. అవి కొంచెం ఇంకా డిజైన్స్ రావాల్సి ఉంది సార్. అది ఫ్యాబ్రికేషన్ మాత్రం మొత్తం అయిపోయినాయి సార్. గర్డర్స్ గిట్లా అన్ని మొత్తం టోటల్ ఫ్యాబ్రికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆర్ఓబి కదా, 4 బ్రిడ్జెస్ వేస్తే ఒక బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన నేనే అగ్రెషన్ చేసిన సార్. మీరు మొన్న చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ గంభీరావుపేట గంభీరావుపేట మీరు అది నేను సిరిసిల్లలో చేశాను సార్ 7 years. అది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ మీరు కంప్లీట్ చేశారు సార్. అక్కడ అది అయిపోయింది సార్. ఇంకొక బ్రిడ్జ్ వీర్నపల్లి మండలంలో ఉంది సార్, అది కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది సార్. అది కూడా అయిపోతుంది సార్. రిమైనింగ్ రోడ్స్లలో కొన్ని అక్కడ వీర్నపల్లి అని విలేజ్ మండల్ ఉంది సార్. ఆ మండల్లో ల్యాండ్ అక్విజిషన్ అది ఫారెస్ట్ ప్రాబ్లమ్ సార్. అది ఒక ఫారెస్ట్ ప్రాబ్లం నాకు ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేను మీటింగ్ వచ్చినప్పుడే కాదు కదా, ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి మీకు ఏదైనా ప్రాబ్లం నాకు చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఎంపీనే గెలవరా సార్. అది మీరు ఎంపీనే గెలవరా. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సార్. మనకి 2016-17లో ఒకటి బ్లాక్ లెవెల్ క్లస్టర్ నేషనల్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద శాంక్షన్ జరిగింది సార్. టోటల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ 90% షేర్ సార్, దాంట్లో 10% బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. టోటల్గా 62,99,000 రూపాయలు ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్గా రిలీజ్ చేసినారు సార్. దీంట్లో దాదాపు 58 లక్షల రూపాయలు వివిధ కాంపోనెంట్స్ అంటే ట్రైనింగ్స్, పరికరాలు, కామన్ వర్క్షెట్ నిర్మాణ నిమిత్తము ఖర్చు చేయడం జరిగింది సార్. అదేవిధంగా పిఎంఎస్బివై కింద దాదాపు 118 మందిని కూడా ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్ త్రూ హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే స్టేట్ అవార్డీస్, నేషనల్ అవార్డీస్ ఉన్నారో వారికి 8,000 పర్ మంత్ చొప్పున ఆనరోరియం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్. దాంట్లో కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా 3 ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. అదేవిధంగా రా మెటీరియల్ సప్లై స్కీమ్ కూడా ఎన్హెచ్డి ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది సార్. దాంట్లో 15% రా మెటీరియల్ స్కీమ్ కింద 5,19,000 రూపాయలను కూడా మేము సొసైటీస్ బెనిఫిట్ పొందడం జరిగింది సార్. నాకు యాన్ డిపో ఉందా సార్? యాన్ డిపో లేదు సార్. ఎన్హెచ్డిస్ ద్వారా రా మెటీరియల్ సప్లై అవుతుంది సార్. యాన్ డిపో ఉండాలి కదా. లేదు సార్, ఎన్హెచ్డి రా మెటీరియల్ ఎన్హెచ్డి ఏడిపోయింది సార్. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, యాన్ డిపో శాంక్షన్ చేసింది, అది ఏడిపోయింది. అది శాంక్షన్స్ అయితే మాకు నాట్ రిసీవ్డ్ సార్ టిల్ డేట్. ఎన్హెచ్డి ద్వారా అయితే ఎన్హెచ్డి ద్వారా అయితే యారన్ కొనుగోలు చేస్తున్నారు సార్ రా మెటీరియల్ సప్లైస్కి. యాన్ డిపో అయితే లేదు కానీ ఎన్హెచ్డిసి నుంచి కొనుగోలు జరుగుతుంది. యా సార్. సో దాని రీజనల్ సెంటర్ ఏమైనా ఉందా ఇక్కడ ఎన్హెచ్డిసిది? ఇక్కడ లేదు సార్, వరంగల్లో ఉంది సార్. అది హైదరాబాద్లో ఉంది సార్, అది రీజనల్ సెంటర్. మేము 2018లో ప్రపోజల్ పంపించాం. హైదరాబాద్లో ఉందా, వరంగల్లో ఉందా? హైదరాబాద్లో ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ దిశ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి గౌరవ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు గారు, గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, దిశ సమావేశానికి విచ్చేసినటువంటి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దిశ మీటింగు
యొక్క ఉద్దేశం మీ అందరు తెలిసిందే. ఒక మంచి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు అందాలే, తద్వారా ఈ దేశం, ఈ సమాజం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. వీటి విషయంలో ఒకసారి సమీక్ష నిర్వహించుకొని దానిలో లోటుపాట్లు తెలుసుకొని ఏ విధంగా ఇంకా ముందుకు సాగించాలి, పథకాలను ఏ విధంగా ప్రజల వద్ద చేరుకోవాలని చెప్పి ఆలోచనతో సమీక్ష నిర్వహించుకోవడానికే ఈరోజు ఈ దిశా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 2 జిల్లాల సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రగతిని గుర్తించి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవాళ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనుగడ సాధిస్తున్నాయంటే ఇవాళ ప్రతి దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో నడుస్తున్న విషయం వాస్తవం. పల్లెల అభివృద్ధి కానీ, పట్టణాలలో ఉన్నటువంటి ప్రగతికి కానీ, అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులు ఇవ్వడము, దాంతోపాటు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ అందిస్తున్న విషయం వాస్తవం. ఒక ఆలోచన ఎందుకంటే మేమందరము ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజాప్రతినిధులం. మేము కలిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను సింపుల్ వ్యక్తిని, కామన్ మ్యాన్. నేను ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న నాకు నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క ప్రయోజనాలే ముఖ్యము, ఇక్కడ ప్రజలే ముఖ్యము నాకు. దాంతోపాటు అధికారులు కూడా ముఖ్యమే, ఉద్యోగస్తులు ముఖ్యమే నాకు. కాబట్టి నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నా నియోజకవర్గంలో కేంద్రం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఏ విధంగా ముందుకు సాగుతుందని తెలుసుకోవడమే నాకు ముఖ్యమైనటువంటి ఆలోచన నాకు. కాబట్టి అధికారులుగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వీటిని 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతుంది. చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, అదేవిధంగా బాగానే పనిచేస్తారు. కొంతమంది అధికారులు మాత్రం ఒకే కన్నుతో చూస్తున్నారు. దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎక్కువ మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఇంకా అభివృద్ధి నిలుస్తుంది, ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూడండి. ప్రతి శాఖలో ఇవాళ అన్ని శాఖల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నడుస్తున్నాయి. చాలా శాఖలు కూడా కొన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులను ఆపే ప్రయత్నం కానీ, నిధులు విడుదల చేయడంలో కానీ ఎక్కడ కూడా ఏ శాఖ కూడా జాప్యం అనేది లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను చాలా సందర్భాల్లో కూడా అనేక నిధులు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు గౌరవ మేయర్ గారు చెప్పినట్టు స్మార్ట్ సిటీని ఎక్స్టెన్షన్ మార్చ్ 31 వరకు కూడా చేసినాం మనం. దాంతోపాటు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ అనేక నిధులు కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మనం. కాబట్టి మేము కలిస్తేనే ఈ ఫలాలు నరేంద్ర మోడీ గారి లక్ష్యంతో సంక్షేమ ఫలాలు చివరికి వ్యక్తికి అందాలని చెప్పి ఒక అంత్యోదయ సిద్ధాంతంలోని ఒక ఆలోచనతో వారు కష్టపడి పనిచేస్తున్నారు. నిరంతరం దేశం కోసం, దేశ ప్రగతి కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే ఒక బాధ్యతగా మాలాంటి కార్యకర్తలు కానీ, మాలాంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి మేము కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికైనా మీ అందరికీ చాలా సందర్భాల్లో కూడా అందరూ అంటారు, కొంతమంది అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల కొంచెం నిర్లక్ష్యంగా వివరించే ప్రయత్నం గతంలో చేసినారు. సరే, ఈ మధ్య కూడా కొంతమంది ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంకా
అటువంటి పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వము ఆ పార్టీ కార్యకర్తల కోసమో ఒక వర్గం కోసమో కొంతమంది ప్రజల కోసమో ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలు ఇవి అభివృద్ధి చేయదు. అందరి కోసం చేసేటువంటి ప్రభుత్వాలే ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. కానీ దీన్ని వేరే వ్యక్తిగత ఉద్దేశాలతోని మీరు దాన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేస్తే దానివల్ల మీకు ఇబ్బందే, మాకు ఇబ్బందే, మనకంటే ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచైనా కనీసం అందరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి తప్పకుండా మీరు ప్రజల చేత ఎన్నికోటి ప్రజాప్రతినిధి పోయినసారి గెలిచిన సెకండ్ టైం ప్రజలను గెలిపించారు, భారీ మెజార్టీతో గెలిపించారు. అటువంటి గెలిపించినటువంటి ప్రజలకు ఆ గెలిపించిన ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఒక కసితో పనిచేస్తా ఉన్నాను నేను. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీ సహకారం నా కోసం, నేను గతంలో ఇంటరాక్షన్ సందర్భంలో చెప్పిన సాల్సం మీ లోపల ఏమైనా కొత్త ఆలోచనలు ఉంటే మీరు దయచేసి ఇవ్వండి, గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వండి. ఇస్తే దాన్ని కూడా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మన నియోజకవర్గాన్ని జిల్లాను అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కూడా గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు ఇవ్వలే. కాబట్టి ఇప్పటికైనా కూడా సమయం ఉంది, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, 4 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి మీ కొత్త ఆలోచనలతో మీ యొక్క ఆలోచన తెలియజేసే ప్రయత్నం చేయండి. మేము కలిసి అందరం కలిసి, నేను ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాను సరే, బయటకు పోతే నేను ఎంపీగా గత సంవత్సరం ఎంపీగా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా సేవ చేసినా, ఏ విధంగా కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. కానీ రాజకీయాల గురించి, అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఎప్పుడు మాట్లాడండి నేను. సరే, గతంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో ఏ పార్టీ శాసనసభ్యులైనా, ఏ పార్టీ నాయకులైనా కూడా వాటినన్నింటి పక్క పెట్టి అభివృద్ధి లక్ష్యంగా అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఏమనలేదు. నేను వాళ్ళ గురించి కూడా క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడు చొప్పదంలో ప్రారంభోత్సవం ఉండే, సత్యం గారు పిలిచి పోయినాం, కలిసి చేసినాం కార్యక్రమం, మంచి మెసేజ్ పోయింది. మానకొండలో కార్యక్రమం ఉండే, సత్యనారాయణ గారు పిలిచి పోయినాం, కలిసి మెసేజ్ పోయింది. కాబట్టి మాకు ఎట్లా రాజకీయ దురుద్దేశాలు లేవు. మీరు మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఈయనతో మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడు, ఆయనతో మాట్లాడితే ఈయన ఏమనుకుంటాడు, అది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. అది అందరం కలిసి ఉన్నాం. రాజకీయంగా విమర్శలు చేసుకుంటాం కావచ్చు బయట, కానీ అభివృద్ధి విషయంలో తప్పకుండా అందరం కలిసి ఉంటాం. దాని మాకు మధ్యలో మనస్పర్ధలు, అభివృద్ధి విషయంలో భేదాభిప్రాయాలు ఏమీ లేవు. కాబట్టి మీరు కూడా అదే ఆలోచనతో ఉండండి, అదే మనసుతో పనిచేయండి, ఇంకా కష్టకొద్ది పనిచేయండి, ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయండి. ఇప్పటికి కష్టపడి పనిచేస్తున్నారు, దాన్ని లేకపోతే ఇంకా కష్టపడి పనిచేద్దాం అందరం కలిసి. రాజకీయాలను పక్కబెట్టి అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, 2 జిల్లాల నుంచి అధికారులు మీకు సమాచారం ఇచ్చిన వెంటనే మీరు అందరు రావడం చాలా సంతోషం. మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులు మీరు విజువల్ తీసుకొని మీరు పోతే మేము మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ధన్యవాదాలు సమయం ఇచ్చి వచ్చినందుకు.